పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, కరోనా కరువుపై యుద్ధము యెహోవాది. దేవా, ప్రేమతో మమ్మలను నీ చాటున దాచిపెట్టి మాకు ఎదురుగా నిలబడ్డ కరువు, ప్రపంచ కరువు తండ్రి, ప్రపంచములో కరువున్నా నీ జనానికి ఎప్పుడూ సమృద్ధి కలుగుతుంది. కాబట్టి దేవా, ప్రపంచ దేశాలన్నీ నీ వైపున కన్నులెత్తుచున్నాయి. ఇప్పుడు అయ్యా, మా అనుదిన ఆహారము మాకు దయచేయచ్చు, శోధనలోనికి నడిపించక కీడు నుండి తప్పించమని కోరుచున్నాను. దేవా, శత్రువులను క్షమించే మనసు దయచే ప్రభువా. నీ యందు దీర్ఘాయుష్షు పొందుకునే కృప మా అందరికీ అనుగ్రహిస్తూ బోధించుటకు, నీ సత్యలేఖనమును వివరించుటకు నీ కృప దయచేయమని, నన్ను నీ రెక్కల చాటున మరుగు చేస్తూ బోధించుటకును తోడుగా ఉండుటకు నీ సహకారమైన ఉపకార పరిశుద్ధాత్మను తోడుగా ఉంచమని, మిమ్మల్ని హెచ్చించుటకు, లేఖనముల ద్వారా క్రీస్తు ద్వారా మీరు ఘనత పొందుటకు సహాయము దయచేయమని, నన్ను మరుగు చేయమని, మీరు హెచ్చించవలసినది, నేను తగ్గవలసి ఉన్నది. కాబట్టి ప్రభువా, సత్యలేఖనమే బోధించుటకు సహాయము దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. రైట్ ప్రియులారా, మరి మీరు మీ ఇళ్లలో భద్రంగా ఉన్నారని చూస్తున్నాను, ప్రార్థిస్తున్నాను మీకోసము. అంతేకాకుండా ఆదివారపు ఆరాధన ఉంటుందని చెప్పి అనేకులు మందిరం దగ్గరికి వస్తే వాళ్ళని తిరిగి పంపించడం జరిగింది. వారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి కూడా మీరు ప్రార్థన చేయండి. దొంగతనంగా సందుల్లో ఇళ్లల్లో కూడుకొని ఈ రోగాన్ని పెంచకండి. ఇది ఎందుకంటే ఒకడి మీద ఒకడు కూర్చొని మేమే అన్నటువంటి పద్ధతుల్లోకి వెళ్ళకండి. ఇంట్లో కూడా డిస్టెన్స్ కూర్చోండి, విశాలంగా కూర్చోండి. మీ మొబైల్ను టీవీ కనెక్ట్ చేయండి, చక్కగా అందరు దూరం కూర్చోండి. ఇప్పటిదాకా ప్రార్థన ద్వారా, పాటల ద్వారా దేవుని మహింపరిచాం. ఇంకా 3 కార్యక్రమాలు ఉన్నాయి. లేఖన భాగంలోనికి వెళ్దాం. నన్ను అనేక మంది సహోదరులు బయట దేశం నుంచి మనవాళ్ళు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న, ప్రపంచమంతా ఇంత కలవరముతో నిండింది, వాడి సమయము కొద్దిగా ఉందని చెప్పి బహు క్రోధము కలిగిన వాడై దిగివచ్చి ఎవరిని మృంగుతున్నా అని చూస్తూ ఉన్నాడు. బహుశా అంతిమ దినములలో ఉన్న మనము అంతిమ దినానికి రాబోతున్నామా? ఏంటి సంగతులు అంటే ప్రభు చెబుతున్నాడు. లేఖన భాగంలోనికి వెళ్దాం. ఈరోజు లేఖన భాగము మనం తీసుకున్నది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 7-8 వచనములు చూసినప్పుడు, జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగును, ఇవన్నీను వేదనలకు ప్రారంభము అన్నాడు. ఇది టు బి ఫ్రాంక్ అయితే ఇప్పుడు మనము ఇది సందర్భయోచితము కాదు, కానీ ఈ మాటలు మాట్లాడుకోవడానికి ఇది ప్రభు యెరూషలేము పట్టణపు నాశనమునకు ముందుగా చెప్పబడ్డ మాటలు ఇవి. అయితే నాశనమునకు ముందు లేక ఒక గొప్ప విడుదల, గొప్ప మార్పు తేబోయే ముందు ప్రభు తాను చేయుచున్నటువంటి ఒక కార్యములలో నేను గమనించినది, ఆయన గొప్ప కరువు తీసుకొస్తాడని. ఆ కరువు విలయతాండవం చేస్తున్నప్పుడు తాను తన ప్రజలకు సమృద్ధిని కలగచేసి తన వాళ్లను
విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకుని వెళ్తాడని నేను లేఖనంలో చదివాను. అందుకే ఈరోజు టైటిల్ కరోనా కరువుపై యుద్ధము. యుద్ధము మనుషుల మీద కాదు, కరోనా తెచ్చిన కరువు పైన. కరోనా ఏం తీసుకొచ్చిందంటే కరువు తీసుకొచ్చిందంట మనుషులకు. నిజమే. ఒక కవి రాసినట్టు గవర్నమెంట్ ప్రభుత్వాలు, అయ్యా మీరు అసలు ధరకే అమ్మాల్సిన ధరకే వస్తువులు అమ్మండయ్యా అంటే దారుణం. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. నిజమండి, ఏం కొనేటట్టు లేదు, ఏమి తినేటట్టు లేనటువంటి ఈ పరిస్థితుల్లో ఎవరి మీద చెబుదాం? అడిగితే వస్తువులు లేవంటారు వాళ్ళు. కరువు, వస్తువుల కరువు, డబ్బు కరువు, ఆఖరుకు ప్రేమ కరువు అయిపోయింది. ఈ రోజుల్లో ప్రేమ కరువు అయిపోయింది. గట్టిగా ఆలింగనం చేసుకుని ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం కానీ సెకండ్ ఇచ్చుకోవడం కానీ కూడా కరువు అయిపోయింది. కరువు అంటే ఒక తిండమే కాదండి, బాగున్నావు అని పలకరించే వాళ్ళు లేకపోతే కూడా నువ్వు కరువులో ఉన్నట్టే. సరే, ఇక లేఖనంలోనికి వెళితే మనము బైబిల్లో చూసినప్పుడు ఈ కరువుపై యుద్ధం ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలి. నేను పాతగా ఒక వీడియో చేశాను, దాన్ని కూడా మీరు వాట్ ఈస్ ట్రూత్ ఛానల్లో మీరు కరువును తొక్కితే సమృద్ధి అనేటువంటి దాన్ని మాట్లాడాను. ఈరోజు భిన్నంగా బైబిల్లో ఉన్నటువంటి మాటల్లోనే అకస్మాత్తుగా అనుకోని పరిస్థితుల్లో కరువులోకి నెట్టబడ్డాం. తెలియదు, ఎవరు ఊహించలేదు ఇంత గొప్ప ఉపద్రవం వస్తుందని చెప్పి. చాలా మంది ప్రవచనాలు చెబుతూ ఉంటారు, భవిష్యత్వాణి అంటారు. మరి బైబిల్లో ఒక అబ్బాయి రాబోయే సంగతిని చెప్పి కరువును ఆపాడు. లెట్స్ టర్న్ ద బైబిల్. బైబిల్ను మనము తీసినట్టయితే ఆది కాండంలో 40 అధ్యాయము 40 అధ్యాయము 8వ వచనం చదువుదాం. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగల వారెవరూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. దేవుని ఆధీనము. బాబు అగండి, ఇక్కడ కలలు కన్నా ఆ కలల యొక్క భావము చెప్పుట దేవుని యొక్క ఆధీనము. అయితే ఇక్కడ ఫరో ఒక కల కన్నాడు. ఇక్కడ 2 సంవత్సరం 41వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు 2 ఏళ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవయు బలిసినవైనయు 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేచుండెను. 7 ఆవులు ఏం చేశాయంట? ఇవి ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ము మేయుచు ఉన్నాయి. వాటి తర్వాత
చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు 7 ఆవులు పైకి వచ్చుచు ఏటి ఎడ్డున ఆ ఆవుల దగ్గర నిలిచుండెను. అది చాలండి. 7 ఆవులు పుష్టిమైనవి, 7 ఆవులు బక్కవి. ఇంకొక కళ, 7 కంకులు బలమైనవి, 7 పీలగమైనటివి. ఈ బలహీనమైనటువంటివి బలమైన వాటి మీద పడి తినేయడం. ఇది కళ వచ్చింది. ఎవ్వడు చెప్పలేకపోయాడు కళ. అప్పుడు యోసేపు అనేటువంటి ఈయన దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు కనుక వెంటనే ఆ రాజు ఈ కళల భావం చెప్పగలిగిన వాడు జైల్లో ఉన్నాడనే సమాచారము తెలుసుకొని ఆయన్ని పిలిపించి సమాచార భావాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు రాజా, నీకొచ్చిన కళ భావము దర్శనము చెప్పడం అనేటువంటిది అది నా ఆధీనములో లేదయ్యా, అది దేవుడే తెలియపరచగలడు. అయితే దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడంటే, సమృద్ధిగా కలిగినటువంటి 7 సంవత్సరాలు బాగా పంటలు పండుతాయి. ఆ తర్వాత భయంకరమైన కరువు, 7 సంవత్సరములు భయంకరమైన కరువు. ఈ 7 సంవత్సరములు వచ్చే కరువు ఎంత పుష్టిగా ఉన్నా కూడా ఆ ఆహారం అంతా అయిపోయి ప్రజలు దారుణమైన స్థితిలోకి దిగజారిపోతారయ్యా. ఇది దేవుడు చూపించిన కలభావం. అంటే ఏం చెప్తున్నాడంటే, కరువు రాబోతుంది. అయితే ఈ కరువు సమయంలో మనం ఏం చేయాలి? ప్రపంచం యావత్తు కూడా కరువు అలుముకుంటూ ఉంది. టీవీ న్యూస్లో చూస్తున్నప్పుడు, వ్యక్తులను చూస్తున్నప్పుడు కరువు ఎంత ఘోరంగా ఉందంటే, అసలు కూరగాయల రేట్లు కానీ బజార్లో చిన్న పెరుగు ప్యాకెట్, ఒక వ్యక్తి ఒక పెరుగు ప్యాకెట్ తెస్తే ఇద్దరం తినేటోళ్ళం, అది 10 రూపాయలది కాస్త ఈరోజు 13, 14 ఒక 4 రోజులకే. అంటే 10 రూపాయల వస్తువు 13 రూపాయలు అయిందంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద ఇంక్రిమెంట్ చేశారో తెలుసా మీకు? 30%. ఒక్కొక్క వస్తువు రేటు పైన. ఎవరికి పోయి చెప్తాం? మాకు చెప్పండి అని ప్రకటనలు వింటామే. అయితే పాఠంలోనికి వద్దాం. నీవే కాదు, నేనే కాదు, మన భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ కరువును భరిస్తూ ఉన్నాయి. మంచినీళ్ళు, చల్లవి నీళ్ళు తెమ్మని చెప్పండి. కరువును భరిస్తూ ఉన్నాయి. ఈ కరువు గుర్తుపట్టినటువంటి వాడు దైవజనుడు. దైవజనుడు ఆలోచన చేయాలి. క్రైస్తవులు నేటి సమాజం కొరకు ఆలోచన చేయాలి. సమృద్ధి కలిగినటువంటి దాన్ని దాచిపెట్టి, సమృద్ధి కలిగిన దాన్ని దాచిపెట్టి అవసరానికి వాడుకుంటూ దుబారా చేయకూడదు. ఇదే చెప్పాడు యోసేపు రాజుకు. రాజా, ఫరో రాజా, 7 సంవత్సరాలు వచ్చే పంటను మనం దాచిపెడదాం, ఇంకా అవసరమైతే కొందాం. అంత పంటను ఇప్పుడు కలిగినప్పుడు దాన్ని వ్యర్థపరచకూడదు. చాలా జాగ్రత్తగా. అందుకే నేను అప్పుడప్పుడు సంఘస్థులతోటి, ఫ్రెండ్స్తో చెబుతుంటాను. ఈ మాట బైబిల్లో నుంచి నిజం తీసుకొని చెప్పింది. కొంతమందికి అరిచేతులు బల జిల, ఏ దానికైనా అప్పు కోసం ఉరుకుతూ ఉంటారు. అప్పు 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 అభివృద్ధికే చేయాలి, కానీ అప్పు అమాయకత్వంతో చేయకూడదు. అప్పు నిప్పు లాంటిది, అది ఇల్లు ఒళ్ళు కాల్చేస్తుంది, రెండింటిని. అర్థమవుతుందండి? అప్పు నిప్పు లాంటిది. నిప్పు కరెక్ట్గా వాడుకుంటే వంట చేస్తే అన్నం వచ్చేస్తుంది, తినొచ్చు.
అదే నిప్పును అశ్రద్ధ చేస్తే ఇల్లంతా ఒళ్ళు కాలిపోతుంది. అలాగే సమృద్ధి ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకూడదు. సమృద్ధిలో ఉన్నదాన్ని దాచిపెట్టాలి, అది కరువు వచ్చినప్పుడు ఖర్చు పెట్టాలి. ఇక పాఠంలోనికి వద్దాం. ప్రభు ఏం చెప్పాడంటే, రాకడ ముందర కరువులు వస్తాయి అన్నాడు. భయంకరమైన కరువు. కరువు వచ్చినప్పుడల్లా బైబిల్లో నేను చదువుతున్నప్పుడు ఓ అద్భుతం జరుగుతూనే వచ్చింది. కరువు వచ్చినప్పుడల్లా బైబిల్లో చూస్తుంటే ఒక అద్భుతం. ఇక్కడ చూసినట్లయితే యేసేపు ఉన్న కాలంలో కరువు రాగానే మొత్తం ఆయన ధాన్యాన్ని సేవ్ చేయగా అంత కరువులో ధాన్యం అయిపోయింది. తినడానికి తిండి లేదు. ప్రజల దగ్గర డబ్బులున్నాయి, కానీ పండించే రైతు లేకపోయాడు. పంట వేస్తే గొంగలి పురుగులు, చీడ పురుగులు, పసర పురుగులు అను మహాసైన్యము, ఏవేలు గ్రంథకర్త చెప్తాడు, పంట తినివేస్తుంది అంట. తినేసి ఏం లేదు, పంట లేదు. ఈ స్థితిలో, ఈ కరువుమయంలో దేవుడు కరువు ఎందుకో తెప్పించాడని మనం బాధపడకూడదు. దేవుడు చేసే ప్రతి కార్యము వెనక ఒక గొప్ప మర్మము, గొప్ప దీవెన, గొప్ప విడుదల ఉండిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే యాకోబు కుమారులు ఆహారము లేదని అల్లాడిపోతున్నటువంటి సందర్భములో ఐగుప్తులో ఆహారం ఉందని తెలిసి అక్కడికి వెళ్ళారు డబ్బులు తీసుకొని. అయితే వీళ్ళు చేసిన దుర్మార్గం ఏంటో తెలుసా? వాళ్ళతో ఉన్న సహోదరుణ్ణి యేసేపును బట్టలు తీసివేసి గుంటలో పడేసేసారు. క్రూర మృగం చంపేసిందని వాళ్ళ ఆయనతో చెప్పేశారు. నిజమండి. అందరూ కలిసి గుంపుగా పన్నాంగం పన్నారు, ఒక్కడిని చంపేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు చనిపోనేలేదండి. మానవులు చంపేద్దాం అనుకుంటారు, కానీ దేవుడు చంపేయడు. దేవుడు వారిని కాపాడి యేసేపును ముందుగా ఐగుప్తులోనికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఇప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? మహారాజుగా ఆయన్ను ఫరో చేసి పెట్టాడు. ఏంటో తెలుసా? ఎందుక? మొత్తము ధాన్యాన్ని అంతా ఆయన పోగు చేసి గిడ్డంగుల్లో పెట్టాడు. పెట్టగానే ఈ ధాన్యమును కొనడానికి యాకోబు తన కుమారులను పంపాడు. తన కుమారులు పంపినప్పుడు ఆ కుమారులు డబ్బులు తీసుకొని రాగానే యేసేపు పెద్దవాడైపోయాడు, రాచరికంలో ఉన్నాడు, గొప్ప దీవెన కలిగిన వాడుగా ఉంటున్నాడు. కానీ తన అన్నదమ్ములందరినీ గుర్తుపట్టేసేసి అరే మీరే కదరా నన్ను చంపచూచింది, కానీ మీరు దుర్మార్గులైనంత మాత్రాన నేను దుర్మార్గుడిని కాదు అని వారికి ఆహారము పెట్టించి బస్తాల్లో పంపించేసాడు. కొన్ని రోజుల తర్వాత తిన్నారు, అయిపోయాయి, మళ్ళా వచ్చారు. ఈసారి మీ నాన్నగారిని మీ అబ్బాయిని తీసుకురమ్మని చెప్పారు వాళ్ళు. ఆ అబ్బాయిని తీసుకొని అక్కడికి వెళ్ళాక అప్పుడు తను ఎవరు పరిచయం చేసుకున్నప్పుడు యాకోబుతో సహా వారందరూ కూడా గెర్షోను దేశమునకు వెళ్ళారు. అక్కడ వారు విస్తరింపచేశారు. నెంబర్ 1 పాయింట్, కరువు వచ్చిందంటే విడిపోయిన వారు కలవాలి, కలిసినటువంటి వారు విస్తరింపగాలి. ఎక్కడ విస్తరిస్తాడు? ఎక్కడ ఫరో అంటే పాపము, ఎక్కడైతే సాతాను రాజ్యం ఉంటుందో దాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయడానికై సాతాను కోటలు పగలగొట్టడానికి తన బిడ్డలను ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ దేశంలోనికి తీసుకొని వెళ్తున్నాడు. అక్కడ
ఆయన వారిని స్థిరపరిచి దేవుడు చెప్పినటువంటి అబ్రహాముతో చెప్పినటువంటి వాగ్దానము, నేను నీ సంతానమును 400 సంవత్సరముల ఐగుప్తులో నేను పెడతాను, ఆ తర్వాత నేను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొస్తానని చెప్పి వాగ్దానము చేసినటువంటి వాగ్దాన ప్రకారముగా ఆయన వారిని గిర్షోములో అంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో వారిని విస్తరింపచేశాడు. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 430 సంవత్సరాలు. ఇప్పుడు చూడండి, ఈ 430 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేను లేపి, ఆ మోషే ద్వారా ఆ కరువులో ఉన్నవారును, ఆ బానిసత్వములో ఉన్నవారిని, ఆ హింసలలో ఉన్నవారిని, ఆ శోధనలో ఉన్నవారిని ఏం చేశాడు అంటే అక్కడి నుండి విడిపించాడు. అక్కడి నుండి ఆయన ఏం చేశాడో తెలుసా? విడిపించాడు. విడిపించి వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి ఐగుప్తు దేశమునకు తీసుకొని వచ్చాడు. ప్రియులారా, పాలు తేనెలు ప్రవహించే ఐగుప్తు దేశమునకు తీసుకొని వచ్చాడు. ఇదంతా ఎలా జరిగింది? ఎందుకు జరిగింది అంటే కరువును తీసుకొచ్చాడు. కరువు వలనే మనుషులు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసా? అంతా కూడా ఐగుప్తులోనికి వెళ్ళిపోయారు. కరువు రాకపోతే వీళ్ళు ఐగుప్తులోనికి వచ్చేటోళ్ళు కాదు. కరువు రాకపోతే ఐగుప్తులోనికి వచ్చేటోళ్ళు కాదు వీళ్ళు. కరువు రాకపోతే యాకోబు వినేవాడా? కాదు. బట్ కరువు రావటం వలనే యాకోబు ఐగుప్తునకు వచ్చాడు. ఐగుప్తులో వాళ్ళందరికీ కూడా మన దేవుడు సజీవుడు, మనల్ని ఇక్కడే విడిచిపెట్టడు. ఆయన తప్పకుండా మనల్ని దర్శిస్తాడు. యాకోబు తన బిడ్డలను దీవించాడు. యోసేపు కూడా అదే చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకు, దేవుడు తప్పక మనల్ని దర్శిస్తాడు. కరువులో భయపడుతున్న వారిలారా, ఆకలితో భయపడుతున్న వారిలారా, ఇక్కడ ఒక మాట చెప్పాలి. మనుషులు అనుకున్నారు కరువు, నేడు నీ జీవితంలో కూడా కరువు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు. ఇప్పుడు ఎంతో మంది ఐటీ వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఏమని బాధపడుతున్నారు తెలుసా? ఉద్యోగాలు పోతాయేమో. ఒకరికి ఇలా మాట్లాడుకుంటున్నారు. మనుషులు చెప్పింది ఫైనల్ కాదు, నీ స్నేహితులు చెప్పింది ఫైనల్ కాదు, నీ సహోదరులు చెప్పింది ఫైనల్ కాదు. మరి ఏది ఫైనల్ అయ్యా అంటే బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్పిందే ఫైనల్. when God speaks, that is final. ఆయన మాట్లాడాలి, ఆయన చెప్పాలి. మీరు మనుషుల మాటలు విని అయ్యో నా బతుకైపోయింది, నేను ఇంతే, నా రోగం ఇంతే, నా అప్పులు ఇంతే, నా లైఫ్ ఇంతే. నో, నాట్ ఎట్ ఆల్. The final word is from God. When God said something, దేవుడు చెప్పాడు, ఆ భూమి ఆకాశము కలుగును గాక అన్నాడు, కలిగిపోయింది. భూమి ఆకాశము కలుగును గాక అన్నాడు, కలిగింది. అది ఫైనల్. దాన్ని ఆపేది ఎవడు లేడు. ఆకాశములో విశాల జ్యోతులు కలుగును గాక అన్నాడు, కలిగిపోయింది. అంతే, మళ్ళీ ఇంక వేరేది లేదు, సెకండ్ థాట్ లేదు, అయిపోయింది, ఫినిష్. ప్రభు మాట ఫైనల్. కానీ మీరు మనుషుల మాటలు పట్టుకొని అమ్మో కరోనా, అమ్మో వైరస్, అమ్మో జాబులు పోతాయి, అమ్మో తిండి లేదు. ఈరోజు ఇంత కరువులో కూడా మీ పిల్లలకు పాలు, మీ బిడ్డలకు ఆహారము, మీరు ఉండడానికి, కట్టుకోవడానికి, తినడానికి ఏదో ఒక రకంగా దేవుడు అనుగ్రహిస్తానే ఉన్నాడు కదా. అవునా కదా? అంటే ఖచ్చితంగా అవును.
మనము చెడ్డవారమై ఉండి మనము మన పిల్లలకు మంచి ఈవులు ఇవ్వడం తెలిసినప్పుడు సర్వశక్తిమంతుడు ఇంకెంత మంచివాడు, ఆయన మన పిల్లలకు ఇంకెంతగా ఇస్తాడు. అర్థం చేసుకోండి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, కరువు తీసుకొస్తున్నాడు అంటే ఏదో ఒక గొప్ప చేంజ్ తీసుకురాబోతున్నాడు. ఇశ్రాయేలు జీవితాల్లో కరువు తీసుకొచ్చాడు. ఐగుప్తులోని తీసుకుపోయాడు. ఐగుప్తులో ఏం చేశాడో తెలుసా మీకు? ఐగుప్తులో తన బిడ్డలను బయటికి తీసుకురావడమే కాదు, ఫరోను అణిచివేశాడు. ఫరో చేత ఇలాంటి దేవుడు ఈ ప్రపంచములోనే లేడు తీసుకురాను. యెహోవాయే దేవుడు అని ఫరో చేత అనిపించుకున్నాడు. అర్థమవుతుందండి? ఏంటి? ఫరోయే. సో దేవుడు సాతాను క్రియను లయము చేయుటప్పుడు తను కరువు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఆ కరువులో కూడా ఫరో ముందర ఎంత గొప్పగా తన నామాన్ని చేసుకున్నాడంటే, ఐగుప్తులో ఆయన దాదాపు 10 తెగుళ్ళు తీసుకొచ్చాడండి. 10 తెగుళ్ళు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ కరోనా లాంటిదే కూడా వేళ్ళని తీసుకొచ్చాడు. ధూళిని కొట్టాడు. పొక్కులు వచ్చాయి. అది తగిలితే చాలు, ఆ గాలి తగిలితే చాలు. బట్ అదే ప్రాంతంలో ఇశ్రాయేలు ఉన్నారు, వారికి ఏం కాలేదు. అక్కడ ఒకే సమయంలో వెలుగు చీకటి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు ఇంట్లో వెలుగు, ఐగుప్తీయుల ఇంట్లో చీకటి. ఒకే సంహార దూత బయలుదేరింది చంపడానికి ప్రథమ సంతానాన్ని. ఇశ్రాయేలు ఇంట్లో ఉన్నటువంటి సంతానం రక్షించబడింది. అక్కడ ప్రథమ ఫరో కుమారుడు మొదలుకొని పాలేరు పదమ కుమారుడు కూడా ప్రథమ సంతానము, జ్యేష్ఠ సంతానము చచ్చిపోయింది. కరువు వస్తున్నప్పుడు దేవుడు ఏదో చేయబోతున్నాడు, ఒక గొప్ప కార్యం చేస్తాడు. తన నామాన్ని మహింపరుచుకుంటాడు, తన ప్రజలను విడుదల కలగ చేస్తాడు, సాతానును అణిచివేస్తాడు, తన ప్రజలకు సమృద్ధినిస్తాడు. కఠినమైన పరిస్థితుల్లో కూడా వారి ముందర ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీలుస్తాడు, ఆరిన నేలపైన నడిపిస్తాడు. దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. అర్థం చేసుకోండి. ప్రియులారా, ఇంత మంచి దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అర్థం చేసుకోవలసింది ఏంటంటే, మనము దేవుని బిడ్డలుగా, దేవుని సంతానముగా పౌలు చెప్పినట్టు కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఏదైనా మరణమైన మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎవరు ఎడబాపగలరు? ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు కరువు పైన ఎలా పోరాడాలి? కరువు పైన ఇశ్రాయేలులు ఎలా పోరాడారు అంటే, కరువు వచ్చిందయ్యా యాకోబు గారు, అక్కడేమో బెంజమిన్ కూడా తీసుకొని రమ్మంటున్నారు, మనం అందరము నిలబడితేనే అక్కడ ఆహారం కలుగుతుంది అంటే, ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడో తెలుసా? ప్రపంచంలో ఉండే మానవులారా, ఏకం కండి. ఇప్పుడు కులమని, మతమని, దేశమని, ప్రాంతమని, వర్గమని ఇంత జరుగుతుంటే కూడా, ఇన్ని ప్రాణాలు పోతుంటే కూడా, ఒక సెక్షన్ ఆఫ్ టీవీ,
మా టీవీ, మా వాళ్ళు, మా రాజ్యం, ఈరోజు కాకపోతే రేపు కరోనా బాధ అప్పుడన్నా వీడిని దొక్కుదాం. సేమ్ బుద్ధి అందరిలో. మారండి. టీవీ ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమం అనేటువంటిది ప్రపంచానికి మూడో కన్నుగా మారిపోయింది. దయచేసి మీ బురద రాజకీయాలను తీసుకొచ్చి ప్రపంచానికి అంటించి ప్రపంచ మానవులను విడగొట్టి రాక్షస ఆనందం పొందకండి. ఆల్రెడీ రాక్షసుడు శవాలు పూలలా రాలిపోతా ఉంటే, మనుషులు శవాలై పూలలా రాలిపోతుంటే వాడు రాక్షస ఆనందం పొందుతా ఉన్నాడు. సో మొట్టమొదటి కరువుపై యుద్ధము చేయాలంటే ఐక్యత కావాలి. మనుషుల మధ్య ఐక్యత కావాలి, కుటుంబాల మధ్య ఐక్యత కావాలి, దేశాల మధ్య ఐక్యత కావాలి. ఒక మహాకవి ప్రపంచంలో ఉన్నటువంటి శ్రామికులందరినీ కూడా ఐక్యమై శ్రామిక రాజ్యం స్థాపించడానికి, ప్రపంచ శ్రామికులారా ఏకముకండి. శ్రమ చేసేవాడు మానవుడే. మానవులు ఏకమైతే కరోనా లేదు, కాకరకాయ లేదు, తరిమేయచ్చు. అది దేవుడిచ్చే మహాశక్తి. ఇక్కడ ఐగుప్తులోనికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా ఐక్యంగా పనిచేశారు. వాళ్ళు ఐక్యంగా పనిచేయబట్టే ఈరోజు ఉన్నటువంటి పిరమిడ్స్ కానీ ఐగుప్తు యొక్క మహా సామ్రాజ్యాన్ని కానీ మనం చూడగలుగుతాం. ఏం ఆలోచిస్తున్నారు? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఇంట్లో తండ్రి ఒకటి తెస్తే మిగతా వాళ్ళంతా కూర్చొని తినేటోళ్ళుగా, లేక ఇంట్లో ఒకరు కష్టపడితే మిగతా వాళ్ళంతా తినేవాళ్ళుగా లేదండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు కలిగిన దాంట్లో నుంచి, మనకు తెలిసిన దాంట్లో నుంచి ఉత్పత్తిని ప్రారంభించాలి. ఎక్కడున్నవారు అక్కడ, ఎక్కడున్నవారు అక్కడ, ఎక్కడ ఏ స్థితిలో ఉంటే అక్కడ మనం ఏం చేయగలుగుతాం అది. వాళ్ళందరూ కూడా ఏం చేయగలిగేవారు. ఇశ్రాయేలు అయితే గొర్రెలు మేపేవారు, బర్రెలు మేపేవారు, పశువులు మేపేవారు. అవే వాళ్ళ ఆస్తి. అక్కడే వారు గెర్షములో వాళ్ళు అభివృద్ధి చెందారు. వాళ్ళు తమ వృత్తిని మానలేదు, తమ బ్రతుకు తెరువును ఆపలేదు. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ చేస్తూ వచ్చారు. తుదకు వాళ్ళు ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు బహు సమృద్ధి కలిగిన వారై బయటకు వచ్చారంట. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు సమృద్ధి కలిగిన వారై బయటకు వచ్చారు. అలాగే ఇంకొక కరువు సన్నివేశాన్ని బైబిల్ నుంచి మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రెండవ రాజుల గ్రంథము 2 మనం చూసినప్పుడు రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం చదవండి. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి, షోమ్రోన్ అంటే ఏంటనుకున్నారు మీరు? ఇశ్రాయేలు దేశము 2 భాగాలుగా విడిపోయినప్పుడు 10 రాష్ట్రాలు కలిపి ఒక దేశముగా ఇశ్రాయేలు దేశముగా ఏర్పడింది. దానికి షోమ్రోను క్యాపిటల్ గా ఉన్నది. అప్పుడు సిరియా దేశపు రాజు బెన్హదదు వచ్చి దాన్ని ముట్టడి వేశాడు. ఈరోజు మానవ సమాజం అంతా దేవుని బిడ్డలుగా, ఇశ్రాయేలుగా కనపడుతున్నటువంటి తరుణంలో మనందరికీ కూడా కరోనా ముట్టడి వేసింది. ఎవరిని బయటికి పోనిస్తలేదు, లోపల రానిస్తలేదు. ఆకలి,
ఆకలి 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 ఆకలి, బాధ, ఇబ్బంది. ఏం చేద్దాం? ఏం చేద్దాం? చదువు. గాడిద యొక్క తల 8 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. అంత కఠినముగా వారు ముట్టడి వేసి ఉండిరి. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, ఇశ్రాయేలు రాజు ఏం చేయాలో పాలుపోక చూస్తున్నాడంట అటు ఇటు. రాజువైన నా ఏలినవాడ, సహాయం చేయమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయం చేయునది, నేనెక్కడ నీ నుండి నీకు సహాయము చేయకపోతే నేను నీకు ఎక్కడ నుండి సహాయము చేస్తాను? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగల నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయం చేయ సహాయం వల్లపడదని చెప్పి నీ విచారణకు కారణమేమని అడగగా, అది ఈ స్త్రీ నిన్ను నీ విచారణముకు కారణమేమని ఆయన అడిగాడు. ఆ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము. చూడండి, కరువు చూడండి ఎంత భయంకరంగా. ఇద్దరు స్త్రీలు ఉన్నారంట. వాళ్ళు అనుకున్నారంట, అమ్మాయి ఈరోజు నీ కుమారుణ్ణి చంపి, నీ బిడ్డని చంపి వండుకొని తిందాం, రేపు నా బిడ్డను వండుకొని తిందాం. కరువు. మీరు విన్నారా? సొంత బిడ్డలను చంపుకొని తినేంతటి భయంకరమైన కరువు. ఎందుకు ఇంత కరువు? ఇంత కరువు. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 24 నుంచి చెప్తున్నానండి. ఇక్కడ చూసినప్పుడు రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రము చింపుకొని, ఏం చేద్దాం? రాజులకు, అధికారులకు పాలు పోతలేదు. మహామేధావులు కూర్చొని ఆలోచన చేస్తున్నారు, ఏం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, ఏం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అంటే ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఒకటే ఒకటి, ఏంటో తెలుసా? దేవుడే కరువును తీసేయాలి. దేవుడే కరువును తీసేయాలి. దేవుడు కరువును తీసేయకపోతే ఇక ఏమీ చేయలేరము. అక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తులోనికి వెళితే దేవుడే మోషేను లేపి ఐగుప్తులో నుండి పాలు తేనెలు ప్రవహించడానికి తీసుకొచ్చాడు. అక్కడ ఏం చేశాడు? ఫరోను అవమానపరిచాడు. ఫరో ముందర తన బలము కనపరుచుకున్నాడు. పాపపు ఐగుప్తులో నుంచి తన ప్రజలను విడిపింప చేసుకొచ్చాడు. తనకు రాజులైన యాజకులుగా ఉన్న జనాన్ని ఏర్పరచుకున్నాడు. అక్కడ ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు కూడా మళ్ళా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చినా కూడా తమ చేష్టాలు విడవక విగ్రహాలు వెంటపోయి, అన్యుల వెంట వెళ్ళిపోయి పాపపు జీవితాన్ని జీవిస్తున్నప్పుడు కరువు సిరియా దేశము చుట్టూ కూడా ముట్టడి వేసింది, ముట్టడి దెబ్బ వేసింది. ఏం చేయాలో తెలియదు. స్త్రీలు ఇక్కడ మాట్లాడుకుంటున్నారు, ఈరోజు నీ బిడ్డను తిను, రేపు నా బిడ్డను తిను, ఈరోజు నా బిడ్డ. అయితే కరువు పైన యుద్ధము చేయవలసిన దైవజనుడు ఎలీషా ఎక్కడా?
రాజు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడంటే, ఇదిగో ఆ రాజునాడే ఏమని అడుగుతున్నాడో చూద్దాం ఇక్కడ. 31వ వచనం. తర్వాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున తన పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక అనెను. అయితే ఎలీషా తన ఇంట కూర్చుండి ఉండగా పెద్దలను తనతో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను. చాలండి, ఆగండి ఇక్కడ. ఎలీషా దైవజనుడు. ఆ కాలములో వచ్చిన కరువు ఏ విధంగా నేను ఇందాక చెప్పానో, ఐక్యతతో కలిసి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే నాయకత్వం కింద నిలబడ్డప్పుడు ఆ కరువు సమృద్ధిగా మలచబడిందో మరొక్కసారి ఇక్కడ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు పట్టణమును సిరియా దేశము ముట్టడి దిబ్బ వేసేసింది. ఇంట్లోంచి బయటికి రావడానికి లేదు, తినడానికి లేదు. ఎటు చూస్తే ఎప్పుడు చెడు వార్త వింటామో, ఎప్పుడు ప్రాణాలు పోతాయో అనే గడ్డ 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 గడ్డలాడుతున్నాడు. అట్టి సందర్భంలో దైవజనుడు లేచాడు. దైవజనుడు ప్రార్థన చేశాడు. అక్కడ మోషే అయ్యా అని ఆకాశము వైపు నెత్తితే అక్కడ వారికి విడుదల కలిగింది. ఇక్కడ ఎలీషా ఆకాశము వైపున కన్నులెత్తుతున్నాడు. కానీ దుర్మార్గుడైనటువంటి రాజు ఏం చేస్తున్నాడంటే, ఎలీషాను చంపాలని, ఎలీషాను మొట్టుబెట్టాలని, దైవజనులను నాశనము చేయాలని వారు చూస్తూ ఉంటారు. కానీ నేను ఏం చేయాలి? ఇప్పుడు ఆకాశము వైపున కన్నులెత్తి ప్రార్థన చేయాలి. దేవా, ఐక్యతతో మేమందరము నీ వైపున కన్నులెత్తుచున్నామయ్యా. మాకు కలిగినటువంటి ఈ శ్రమ నుండి విడిపించయ్యా. చూసారా కరోనాల సిరియా దేశస్థుడు, అప్పుడు ఫరో రాజు ఇశ్రాయేలు ప్రజలను చుట్టుముట్టేసినట్టుగా ఈడ సిరియా రాజు ఇశ్రాయేలు ప్రజలు చుట్టుముట్టేసేసాడు. ఏం చేద్దాం? ఇందాక నేను మళ్ళా చెప్పుకుంటూ వచ్చాను. సాతానుడు కరువు అని చెప్పాడు, నీ స్నేహితుడు నువ్వు ఓడిపోతావని చెప్పాడు, నీ ఆరోగ్యం బాగలేదని నీ శరీరం చెబుతున్నది, ఆకలి తట్టుకోలేకపోతావని చెప్పు. ప్రతి ఒక్కరిలో ఇప్పుడు సాతాను పోస్తుంది ఏంటంటే భయం, ఆందోళన. ఏమైపోతామో, ఏమైతావండి? ఏమైతావు? ఎందుకంత బాధ? ఎందుకంట ఆలోచిస్తున్నావు? నువ్వు పుట్టేటప్పుడు ఏమన్నా అగ్రిమెంట్ రాసుకొని వచ్చావా ఈ లోకంలోకి? ఈ లోకంలో యాత్రికులము, పరదేశులము. దేవుడు మనలందరికీ తండ్రి, ఆయన మనం నడిపిస్తాడు. హ్యావ్ ద ఫెయిత్. ఇవన్నీ మనుషులు చెప్తున్నారు, కరోనా గిరోనా బరోనా అనుకుంటా. కానీ దేవుడేం చెప్పాడు? ఐగుప్తులలో ఉన్నటువంటి ఏ రోగము నీకు రాని అని నేను అన్నాడు. ఆనాడు ఇశ్రాయేలుతో చేసిన వాగ్దానము నేటి ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు మనకు అది క్లెయిమ్ చేసుకుందాం. ఒకసారి చదువుదాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినుము. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏదియో మీకు రానియ్యను. నిన్ను నా ఆజ్ఞను గైకొనుము, వారికి కలగచేసిన రోగములలో ఏది నీ దగ్గరకు రాదు. ఆలోచిస్తున్నావా? ఏ అపాయం రోజు ఏ అపాయము నా గుడారమును సమీపించదు. ఇందాక మనం చూసినప్పుడు సిరియా రాజు చుట్టుముట్టాడు షమ్రోనును. తిండికి లేక గచ్చగచ్చగచ్చగచ్చలాడుతున్నారు.
అయితే ఎలీషా ప్రార్థన చేశాడు. ఎలీషా ఒక ప్రవచనం చెప్పాడు, రేపటి సాయంత్రానికి సమృద్ధి కలిగిపోద్దురా బాబు అన్నాడు. రాజు అన్నాడు, పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు, బయట శత్రువులు చుట్టుముట్టారు, మనకెక్కడ కలుగుద్ది ఇది అన్నాడు. అనగానే ఏం చేయాలో ఎవరికి పాలుపోలేదు. కానీ ఆ దేశంలో ఉన్న కుష్టు వాళ్ళు ఈ యొక్క ఆలోచన చేశారు, ఒరే బాబు ఇక్కడ ఖాళీ కూర్చున్నా మనం చచ్చిపోతాం, కాబట్టి ఏం చేద్దామంటే చచ్చేదేదో ఇటు వెళ్ళినా ఇశ్రాయేలు చంపేస్తారు, కాబట్టి అటు సిరియా సైన్యం ఉంది, అక్కడికి వెళ్దాం, బతికితే బతుకుతాం, చస్తే చేస్తాం అని ఈ కుష్టు వాళ్ళందరూ ఆడికి పోయే లోపల అక్కడ ఎవ్వరూ లేరు. సైన్యం అంతా కూడా రాత్రికి రాత్రి అగ్ని రథములలో దిగి వచ్చిన యెహోవా సైన్యము వాళ్ళను తరిమి వేసింది. యెహోవా సైన్యము వారిని తరిమి వేసి ఆ ఆహారం అంతా అలా కొల్లబెట్టి పడిపోయింది. ఈ కుష్టి వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు తినకాడి తిన్నారు, దాచుకున్నారు, మళ్ళా ఊర్లోకి వెళ్ళిపోయారు. ఊర్లోకి వెళ్ళిపోయి రాజునికి వర్తమానం చేసేశారు. ప్రవక్త అయిన ఎలీషా పలికినటువంటి కరువు సమృద్ధిగా మారిపోతుంది, ముట్టడి దిబ్బగా ఉన్నటువంటి కరోనా లేచిపోవాల్సిందే. దైవ శక్తి. ఈ దొంగ ప్రవక్తలు ఉన్నారు. నిన్న ఒక చోటండి, నేను ఎక్కడ నాకు ఒకరెవరో పంపించారు వీడియో నా మొబైల్ ఏదైనా ఉంటే ఇవ్వండి, నా మొబైల్ చూడు, ఐఫోన్ ఇవ్వండి. దాంట్లో చూస్తూ ఉంటే ఒకటి చెప్తున్నాడు, నేను ప్రార్థన చేస్తే కరోనా పోద్ది, నేను ప్రార్థన చేస్తే కరోనా పోద్ది. మరి ప్రార్థన చేయరా బాబు అన్న అంటే అట్లా చేయడంట. ఆయన ఎప్పుడు చేస్తాడంట? ఆయనకంట కేసీఆర్ గారు పర్మిషన్ ఇవ్వాలంట. అర్థమైందండి? కేసీఆర్ గారు పర్మిషన్ ఇవ్వాలి. నాకు చాలా విచిత్రం అనిపించింది. ఇదో ఈ మహానుభావుడే. ఈ మహానుభావుడు మీకు చూపిస్తాను. అరే దీన్ని ఇలా చేయండి రా, ఇలా వచ్చేటట్టు చేయండి, తిప్పు, అడ్డంగా తిప్పు, ఒక నిమిషం ఆగండి, తొందరపడక. ఈయన జూమ్ చేయను, ఈయన ముఖాన్ని చూడండి బాబు, చూసారా? చాలు ఇంకా మరీ అంత చూపించాల్సిన అవసరమే లేదు. వచ్చాడా? రైట్. ఈయన మీకు పంపిస్తున్న తర్వాత నాకు ఈ సౌండ్ రావట్లేదు, లేకపోతే కన్నా పెట్టి వినిపించేటోని కూడా. వినపడుతుందో చూడు. స్లోగా వినపడుతుందా? సర్లే సార్, నువ్వు చెప్పేది వాళ్ళకి పంపిస్తాను. కానీ ఇప్పుడు ఈ ప్రపంచంలో కరోనా అనే మహమ్మారి వల్ల ప్రజలంతా దగ్గర నుంచి అమెరికా వరకు కూడా మొత్తం అతలాకుతలం అయిపోయింది. తెలుసు. చాలా మంది చనిపోతున్నారు. అవును బాబు. చాలా మంది అనారోగ్యంగా అవును తండ్రి. చాలా మంది మానసికంగా కురిగిపోతున్నారు. అవును నాయన. చాలా మంది ఆర్థికంగా కూడా చూడండి ఎడ చెప్తున్నాడు కథలు. కూడా చాలా నష్టం జరుగుతుంది. అవునండి. ప్రజల్లో ఒక వెన్నులో వణుకు పుట్టిస్తుంది సార్ ఈ కరోనా. బాబు సబ్జెక్ట్ రా నాయన, సబ్జెక్ట్ రా. మీరు గమనించండి సార్, 2019వ సంవత్సరంలో మీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, సార్ 2020లో నేనేం నమ్ముతాను అంటే నాకు తీసుకోండి. ఈ వ్యక్తి చెప్పిన మాటలు విన్నారు కదా. ఈయనంట కేసీఆర్ పర్మిషన్ ఇస్తే అర్థమైందండి, కరోనాను తరిమేస్తాడంట. ఏమన్నా మతిలేని మాట్లాడండి.
దానికి 35,000 వ్యూస్, వేలలో లైకులు. బ్రెయిన్ ఉందరా? ప్రార్థన చేయాలనుకున్నటోడు కేసీఆర్ గారి పర్మిషన్ అవసరమా? మోడీ గారి పర్మిషన్ అవసరమా? ఎలీషా ఇక్కడ నిలబడ్డాడు. షమ్రోను పట్టణము సిరియా దేశస్థుడు చుట్టుముట్టాడు, కరోనా లెక్క ప్రపంచాన్ని చుట్టుముట్టినట్టు. ఇప్పుడు దైవజనులు నాకు ట్రంప్ గారు ప్రార్థన, నాకు పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే నాకు మోడీ పర్మిషన్ ఇవ్వాలి. దైవజనుడికి ఎవడు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు పర్మిషన్ ఇస్తే దైవజనుడు అయ్యావు నువ్వు. నీ బాధ్యత, నా బాధ్యత ఈ రోజున ప్రజలకు ఈ కరోనా పైన కరువు యుద్ధం చేయడం నేర్పించాలి. అర్థమైందా? ఆ యుద్ధము ఇందా చెప్పనే ఐక్యతతో కలిసి మనకు కలిగినది, తెలిసినది సమిష్టిగా పంచుకుంటూ, సమిష్టిగా సహాయం చేసుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు ఆదుకుంటూ, అన్నిటికంటే కూడా ఒకరిలో ఒకరి ధైర్యము నూరి పోసుకుంటూ ముందుకు వెళ్ళాలి. భయపడితే పిరికోడు రోజు భయపడతాడు, వాడు రోజు చేస్తాడు. భయం 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 పసిపిల్లలే వారికన్నా నయం. కాబట్టి భయపడకండి. ఇలాంటి టక్కరి దొంగలు ఈ రోజుల్లో చాలా మంది పుట్టుకొస్తారు, చాలా మంది. మేమేదో గొప్పవాళ్ళమని ఇలాంటి మాటలు నమ్మకండి. ఎవరు పర్మిషన్ ఇవ్వాల్సిన పనిలేదండి. దేవుని ప్రజల్ని ప్రేమిస్తే, నేను అదే పెడితే దానికి ఎవరు రిప్లై ఇవ్వలేదు. అండి ఎవరు ప్రజల్ని ప్రేమించమని చెప్పాలి? ప్రజలను ప్రేమించే హృదయం దేవుడు మనకిస్తాడు. అట్టివారు ఎవరి కోసం ఎదురు చూడకుండా ఆకాశము వైపున చేతులెత్తి అయ్యా వచ్చిన శ్రమను, కరువును తరిమివేయమని ఎలీషా ప్రార్థన చేస్తే, ఇదిగో ఆ సిరియా దేశస్థులు, సిరియా సైనికులు తెచ్చినటువంటి ఆహారము షమ్రోను పట్టణము దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళ గుర్రాలెక్కి ప్రాణాలు తీసుకొని చచ్చిపోతామని ప్రాణభయంతో పారిపోగా, ఆ సైనికులు తెచ్చిన ఆహారము సమృద్ధిని కలగచేసింది. ఐగుప్తులో అల్లాడిపోతున్నటువంటి సందర్భములో, కరువులో, పస్కా గొర్రెపిల్ల వధించబడినటువంటి సమయములో ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు, బంగారం అంతా తీసేసుకున్నారు. సమృద్ధితో బయటకు వచ్చారు కరువులో నుండి. ప్రియులారా, ప్రభు కూడా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. 5 రొట్టెలు 2 చేపల సంగతి మనందరికీ తెలుసు కదా. ఒకసారి చేద్దామా పని? యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఆరో అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూద్దాం. 14 3వ వచనం. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూర్చున్నాడు. ప్రసంగం చేశాడు, అద్భుతమైన ప్రసంగం చేశాడు. 3 రోజులు చేశాడు. 3 రోజులు ప్రసంగం అయిపోయాక వీరికి ఆహారం పెట్టమన్నాడు. బ్యా 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 అంటున్నారు శిష్యులు. ఇదే ఇందా చెప్పారే బ్యా బ్యా గాలు. ఏమండి, క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే మాటలతో కాదండి, చేతలతో. ఈరోజు స్థానిక సంఘము, ఈ స్థానిక సంఘము కరోనాపై యుద్ధము చేయట్లో, కరోనా తెచ్చిన కరువుపై యుద్ధం చేయట్లో, అనుకో అక్కడ ఈ ఆరాధన అయిపోయినాక ప్రతి పేదవాళ్లకు, ఈ ప్రాంతంలో మా హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, మేము బయట దాటి వెళ్ళలేక కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకు బియ్యము, నూనె అప్పగిస్తూ ఉన్నాము. ఎందుకు చేస్తున్నాం? నాకు కలిగింది నేను తింటూ తింటూ కూర్చుందామనే? ఇంకా అనేకమైన వాళ్ళు ఈ రోజున టీవీ స్క్రీన్ పైన
నెంబర్లు వేస్తా, గూగుల్ పే, ఫోన్ పే, నెట్ పే, నిఫ్ట్ పే, తేజ్, పేటిఎం, పీకండ్రా బాబు. ప్రజలకు సహాయము చేయండి. ఇదిగో యేసు ప్రభు చెప్తున్నాడు, ప్రజలకు సహాయం చేయండి అంటే వాళ్ళు మాట్లాడితే ఏముందండి మా దగ్గర 200 దినారాలే, 200 దినారాలే, 200 దినారాలే. బాబోరే 200 దినారాలు కాదురా నాయనా, మీ కాడ ఏముందో ముందు బయటికిదా. 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు. ప్రభు పట్టుకున్నాడు, ఆకాశం వైపున కన్నులు చేశాడు, విరిచాడు, కరువు సమృద్ధిగా మార్చబడింది. ఎందుకో తెలుసా? 5,000 మంది పురుషులు, తర్వాత మళ్ళా స్త్రీలు, పిల్లలు అందరూ తినగా 12 గంపలు ఎత్తిపెట్టారు. ఐగుప్తులో నుంచి వాళ్ళు కరువుతో బయటికి వస్తున్నప్పుడు సమృద్ధి కలిగి వచ్చారు. షమ్రోను పట్టణము ముట్టడి వేసినప్పుడు కరువును సమృద్ధిగా మార్చాడు దేవుడు. ఇదిగో యేసుక్రీస్తు కూడా తను ఉపదేశము చేస్తున్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని యేసు ప్రజలకు సమృద్ధిని కలగచేసి, అందుకే ఒక మంచి స్టేట్మెంట్ ఎప్పుడు నేను చదువుతూ ఉంటాను. ఏమని చెప్తాడంటే యేసు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు జీవము కలుగుటను అది సమృద్ధిగా కలుగుటకును ఇచ్చాడు. జాగ్రత్తగానండి. ఈ కరువులో ఆలోచించాల్సింది ఏంటంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మన ఇన్కమ్ కాదు, మన ఎంప్లాయ్మెంట్ కాదు. నువ్వు నిజమైన గొర్రెవైతే నీ కాపరి యేసుక్రీస్తు. నువ్వు గొర్రెవైతే గొర్రెను మేపే బాధ్యత కాపరిది, గొర్రెకు జీవజలం ఇచ్చే బాధ్యత కాపరిది, గొర్రెకు ఆహారము చూసి పెట్టే బాధ్యత కాపరిది, గొర్రె ఇరుక్కుంటే బయటికి లాగే బాధ్యత కాపరిది. కాబట్టి కాపరి ఏం చెప్తాడు అది ఫైనల్. సాతానుడు, మనుష్యులు ఏం చెప్తారో అది ఫైనల్ కాదు. అందుకే దావీదు కీర్తన రాస్తూ చెబుతూ ఉన్నాడు, ఎప్పుడు రోజు నేను ధ్యానించేది 23వ కీర్తన. ఏం రాయబడింది? యెహోవా, చదవండి మీరు టెక్నీషియన్స్ అందరు నాతో కలిసి, మీరు కూడా వాచ్ చేస్తున్న వారు కూడా మీరు చదవండి. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోటను ఆయన నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడైయుందువు, నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. ఆమేన్, ఆమేన్. ఐగుప్తులో నుండి బయటికి వచ్చినప్పుడు సమృద్ధిగా ఉన్నారు. షమ్రోను ముట్టడి వేసినా సమృద్ధి కలిగినది. 3 దినాలు ఆహారము లేకుండా వాక్యము విన్నా సమృద్ధి కలిగినది. కరువు అనేటువంటిది క్రైస్తవుడి కొండకూడదు. ఎందుకు తెలుసా? క్రైస్తవుడు నువ్వు మేపు గొర్రెలము మేము, దేవా నువ్వు మేపు గొర్రెలము మేము. ఆయన వైపును చూడండి. ఆయన వైపును చూస్తే మనుషులేమంటున్నారు? నీ రోగము పోదు, ఈ కరోనా పోదు, ఇంకో 3 నెలలు ఉంటుంది, ఇంకొక ఏమైపోతుందో, మనుషుల ఆహారం అయిపోతుంది. ఏమీ కాదు, ఏమీ కాదు. ఈరోజు మా సమృద్ధిలో మీకు, మీ సమృద్ధిలో మాకు. ఈరోజు ఈ సంఘము, స్థానిక సంఘములో మాకు దేవుడిచ్చిన సమృద్ధిని తీసి ఈరోజు పేదలకు ఇస్తున్నాం. అర్థమైందా? పేదలకు ఏదైనా చేస్తే యెహోవా ఊరుకుంటాడా? ఆయన సమృద్ధిగా ఆకాశవాకిలు విప్పి, తూములు విప్పి పంపిస్తాడు. ఆయన చేయి, ఇంకా చేయి. కానీ విధవరాల సొమ్మును దిగమింగ దరిద్రులకు భరతం పడతాడు ఆయన. పేదల సొమ్ము మింగేటువంటి వాళ్ళను
వదిలిపెట్టడు. నిజమండి. ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏందో తెలుసా? కరోనాపై ఈ కరువులో మనమంతా ఐక్యతతో కలిసి ఎక్కడ ఆకలి ఉంటే అక్కడికి వెళ్దాం, ఎక్కడ సహాయం అవసరమైతే అక్కడికి వెళ్దాం. గవర్నమెంట్ కూడా అలాంటి వారిని ప్రోత్సహిస్తుంది. కానీ చాలామంది నాకు భలే దరిద్రం అనిపిస్తుందండి. ఫోటోలు దిగుతా ఉన్నారండి. బియ్యం ఇస్తా, ఫోటో, ఆయిల్ ఇస్తా. మొన్న ఎదవలు ఇద్దరు 2 అరటిపండ్లు ఇస్తా, అరటిపండ్లు 2 అరటిపండ్లు బాబు, ఏం సరిపోద్దండి? 2 అరటిపండ్లు ఇచ్చి ఫోటో దిగి వాడు ఫోటో పెట్టుకుంటున్నాడు. ఈ దరిద్ర కార్యక్రమాన్ని ఆపు చేద్దాం. లెట్ వి ఆల్ హ్యావ్ వన్ మైండ్, వన్ థింకింగ్. ఎలా పోరాడదాం? ఐక్యతతో పోరాడదాం, కలిసికట్టుగా నిలబడదాం, పేదలను సహాయం చేద్దాం. అర్థమవుతుందా అండి? దేవుని వాక్యమునకు లోబడదాం. ఎలీషా వలె, మోషే వలె ఆకాశము వైపున కన్నులెత్తి యేసుక్రీస్తు చేసిన అద్భుతం తిరిగి మన జీవితాల్లో జరగాలని ఆశపడదాం. పిట్టల దొరల మాటలు వినకండి. డేట్లు చెప్పేస్తున్నారు. ఇక కరోనా ఎంతవరకు ఉంటుందో డేట్ చెప్తున్నాడు ఈ మధ్యన. ఏం చెప్పాలండి? వద్దండి. అయితే ఈ కరువులో జాగ్రత్తగా ఫైనల్ పాయింట్ ముగిస్తున్నాను. కరువు వచ్చినప్పుడు అర్థమవుతుందండి, ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చాడు. కరువు వచ్చినప్పుడు షమ్రోనులో మూర్ఖులైనటువంటి రాజుల చేతిలో నుండి ప్రజలను ఎలీషా ద్వారా రక్షించాడు. కరువు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ద్వారా ప్రజలను సమృద్ధి కలగచేసి రక్షణలోనికి నడిపించాడు. ఇదిగో మళ్ళా భయంకరమైన కరువు వచ్చింది. యేసుక్రీస్తు చెప్తున్నాడు 24వ అధ్యాయంలో శిష్యులు అడుగుతున్నప్పుడు, నీ రాకడకు అయ్యా ఈ యెరూషలేము ఈ యొక్క మందిరపు గోడలు ఎప్పుడు కూలిపోతాయి, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటంటే ఆయన చెప్పాడు. అక్కడక్కడ భయంకరంగా ఉంటాయి కరువులు, ఉపద్రవాలు, భూకంపాలు అన్నీ వస్తాయి. ఇవి వేదనలకు ప్రారంభం. తప్పక ఇంత గొప్ప కరువు వచ్చిందంటే ప్రపంచం మీద ఏదో గొప్ప ఉపద్రవం, ఏదో గొప్ప రక్షణ ప్రణాళిక దేవుడు చేయబోతున్నాడు. బైబిల్ చెప్తుంది, నేను చెప్పింది కాదు ఇది. సహోదరులారా, ఇంకా రక్షణ పొందినటువంటి వారు ఈ రాత్రే ఈ సమయంలోనే ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? కరువుతో హెచ్చరిస్తున్నాడు. కరువుపై యుద్ధం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆకాశ మార్గంలో మనుష్య కుమారుడు వస్తే నీ పని ఏంటి? వాట్ యు డు? ఏమైపోతాం? ఐగుప్తులో కరువు వస్తే మోషేను పంపించి ఇడిపించాడు. షమ్రోనులో కరువు వస్తే ఎలీషాను పంపించి ఇడిపించాడు. భూ ప్రపంచంలో మీదకి ఆనాడు కరువు, ఆనాడి బాధ వస్తే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చి రక్షణ, ఆహారమును, స్వస్థతను ఇచ్చి వారిని నడిపించాడు. ఇప్పుడు తన స్వరక్తమిచ్చి సంఘమును సంపాదించినటువంటి ఆయన కరువు వస్తుంది, వచ్చి మనల్ని విడిపించడానికి ఏ క్షణానైనా రావచ్చు. ఈ కరువును మీరు ప్రపంచం కరువులు అక్కడక్కడక్కడ నాకు తెలుసండి, ఆఫ్రికా, సోమాలియా అవన్నీ చూస్తుంటాను కరువులు. కానీ ప్రపంచమంతా కరువు రావడం అనేటువంటిది బైబిల్లో మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. బి అవేర్. ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందుమో అని నీ ప్రాణముల గురించి మత్తుతో పడుకోకు, దిగులుతో పడుకోకు, భయముతో పడుకోకు. లే, వస్త్రము కంటే శరీరము గొప్పది కాదా? నీ శరీరము కంటే ప్రాణము గొప్పది కాదా? దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నావు? ఇప్పుడు ఒక్క పైసా తీసి బయటికి నీ పెసనార్తనం చేయకు. ఇదిగో వేల కొలది ప్రజలు నీ యొక్క ఆలోచన కోసం చూస్తున్నారు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నీకు ఇచ్చేటప్పుడేమో వాడు ఎదురుటోడు ఏమి చూసుకోకుండా సంపూర్తిగా
ఆకాశ తూములు విప్పి నా మీద కుమ్మరి ఏం చేసుకుంటావు? నీకు తిరిగి పేదలకు సహాయం చేసేటువంటి బుద్ధి లేకపోతే పిసనారు ఎదవలు ఉంటారు. పిసనారు వాళ్ళు 10 రూపాయలు కూడా కకృతి పడేటువంటి వాడు. పిరికివారు, అసహ్యకులు, అందరూ నరహంతకులు, వీళ్ళంతా పోతారు, అక్కడికి పోతారు, నాశనం అయిపోతారు. ఈ కరువు మానవ సమాజాన్ని ఒక హెచ్చరిక చేస్తుంది. నీ ధనము సమకూర్చుకొనటం వలన ఈ ధనము తుప్పు కొడుతుంది, కానీ పరలోకంలో నీకు ధనము సమకూర్చబడదు. కానీ నీ ధనము పేదలకు పంచిన ఎడల, నీ సహాయం ఇప్పుడు పేదలకు అవసరమైనది. నీ చేతులు ముడుచుకున్న ఎడల నీ చేతులు పక్కకు నెట్టేస్తాడు, ఇచ్చే చేతులు దేవుడు తీసుకొస్తాడు. అవునండి, నేను ఎప్పుడు కూడా ఎవరైనా నా దగ్గరికి సహాయం వస్తే ఎంత రాత్రైనా ఎందుకు వెళ్తానట్టు తెలుసా? ఈ అవకాశము దేవుడు ఇచ్చాడు నాకు, కాబట్టి నేను చేస్తున్నాను. నేను చేయనంటే దేవుడికి మనుషులు తక్కువ, ఇంకొకరిని పిలుస్తాడు. ఏలియా వాదిస్తాడు, అయ్యగారు దేవా ఈ పట్టణములో ఐఆమ్ పుడింగ్, నేను ఒక్కడనే అంటాడు. నార్మే, నువ్వు అక్కడే అనుకుంటున్నావా? 7,000 మంది ఉన్నారు ఇక్కడ ఈ పట్టణంలో అన్నాడు. అది గొప్పతనం దేవుడిది. ప్రవక్త అనుకుంటాడు, నేను అనుకుంటాడు, కాదు. మనుషుడెవడు గొప్పవాడు కాదు. అయితే ఏం చేయాలి ఇప్పుడు? దేవుని మాట విని విధవరాలు ఆ ఒక్క రొట్టె తెచ్చి ఏలియాకు అందించిందంట. ఇంకొక విధవరాలు ఇంట్లో ఉన్న కొంచెపు నూనె బుడ్డిని తెచ్చి ఎలీషాకు అందించినట్టు, యేసుక్రీస్తు దగ్గరికి ఆ చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు తెచ్చినట్టు, సర్వ సమాజం కోసం. ఇందులో మళ్ళా మా కొలపోడు, మా క్యాస్టోడు, ఈ దిక్కుమాల దొంగలు ఇంకా ఉన్నారు ఇప్పటికి. క్రీస్తు సంఘం అని చెప్పుకుంటూ కూడా కొలపోరు, కొలచిచ్చు పెట్టుకున్న దౌర్భాగ్యులు నరకంలో పడతారా మీరు? ఎవరు అలా చేయకండి. కులం లేదు, మతం లేదు. ఇప్పుడు మనుషులందరూ దేవుని బిడ్డలే. ఆయన మంచి వారిపైన చెడ్డవారిపైన వర్షం కురిపిస్తున్నాడు. కమాన్, రైజ్ అప్. మీ చేతులు పేదల వైపున చాచండి. మీ దగ్గర ఉన్న వాళ్ళను ఆదుకోండి. మీరు ఒక ముద్ద తినేటప్పుడు, 2 ముద్దలు తినేటప్పుడు, లేదా 2 పూట్ల 3 పూట్ల తినేటప్పుడు 2 పూట్ల తినండి. 1 పూట ఆహారం తీసి పేదలకు పెట్టండి. వీఆర్ డూయింగ్ దట్. కాబట్టి కరువుపై యుద్ధం చేయడం అంటే త్యాగపూరితమైన నీ విలువైనటువంటి సొమ్మును పేదలకు ఇవ్వడమే. నువ్వు వాడి ప్రాణం కాపాడితే దేవుడు నీ ప్రాణాలు కాపాడతాడు. మనమందరము సమిష్టిగా ప్రార్థన చేస్తే దేవుడు కరోనాను తరిమి కొడతాడు. యుద్ధము యెహోవాది, కార్యము మనము చేయాలి. దావీదు తీసుకున్నాడు 5 రాళ్లను, గొలియాతు దగ్గరికి వెళ్ళాడు. యుద్ధము యెహోవాది. వెళ్ళవలసిన బాధ్యత మనది. పేదల దగ్గరికి వెళ్ళవలసిన బాధ్యత మనది. సహాయం చేయవలసిన బాధ్యత మనది ఈ సమయంలో. కాబట్టి ప్రియులారా, అందరము కలిసి ఈ కరోనా తెచ్చిన కరువుపై యుద్ధం ప్రకటిద్దాం. మనుషులపై కాదు, కరువుపై యుద్ధం ప్రకటిద్దాం. కరువు కనపెడితే తరిమి కొడదాం. ఎలా? ఆహారం లేకపోతే ఆహారం ఇద్దాం, వస్త్రం లేకపోతే వస్త్రం ఇద్దాం, నీడ లేకపోతే ఈ కెమెరా ఆన్లో ఉంది, మీకు చెబుతున్నాను. ఈ స్థానిక సంఘంలో దాదాపుగా మేము ఓ 10-15 కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకోగలుగుతాం. అదే చేయగలుగుతున్న మా శక్తి కొలది. మీరు కూడా ఒక్కొక్క ఇళ్ళు, చర్చిలో రాను సంఘంలోకి ఆరాధనకు మీ పక్కన వాళ్ళు ఒక 2 కుటుంబాలు, ఒక్కొక్కరు ఒక కుటుంబాన్ని జాగ్రత్తగా దత్తు తీసుకోండి. పేదవాళ్ళను వాళ్ళని పరామర్శించండి, వాళ్ళకి ఆహారం ఇవ్వండి, బట్టలు ఇవ్వండి. ఇదే కదా ప్రభు చెప్తున్నాడు, నేను ఆకలి కొంటేనే ఆహారం ఇస్తావా, నేను వస్త్రహీనుడితే వస్త్రం ఇచ్చావా, జైల్లో ఉన్నాను పరామర్శించావా, రోగిని ఇంటిని నన్ను దర్శించావా? ప్రభు ఎప్పుడు? ఇదిగో
తోటివానికి చేస్తే నాకు చేసినట్టే కదా. ఇది కరువుపై యుద్ధం ప్రకటించడం అంటే. అర్థమవుతుందా అండి? కరువుపై యుద్ధం ప్రకటించడం అంటే ఇది మన ప్రభు కరోనాను తరిమి కొడుతున్నటువంటి ఈ సందర్భంలో ఆయన సైనికులమై మనము చేయవలసిన పని, ఆయన ఏర్పరచుకున్న ఈ సంతానమునకు మనమందరము ఆయన సంతానమే అన్నాడు. కాబట్టి ఒకడు అన్నం తిని ఒకడు పస్తుండడానికి వీల్లేదు. ఏ విధంగా మోషే ద్వారా ఆహారము సమృద్ధిగా తీసుకొచ్చి వారిని విడుదల చేశాడు, ఏలియా ద్వారా సమృద్ధిని తీసుకొచ్చి షమ్రోను విడుదల చేశాడు. ఎలీషా ద్వారా, ఏలియా ద్వారా విధవరాల ఇంట్లో సమృద్ధిని కలగ చేశాడు, ఎలీషా ద్వారా ఇంకొక విధవరాల ఇంట్లో సమృద్ధిని కలగ చేశాడు. యేసుక్రీస్తు ద్వారా క్రీస్తు నందు ఉన్నవాడు సమృద్ధి కలిగే ఉంటాడని ఇందాక చదివాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను సమృద్ధిని కలగ చేస్తున్నాను, కరువును తొక్కేస్తాను, సమృద్ధిని కలగ చేస్తాను. అందరికీ వందనాలు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల నాయన, అందరికీ సమృద్ధిని కలగ చేయమని, మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని, ఆశీర్వదించమని. అయ్యా, ఎక్కడ కూడా నీ బిడ్డలు అయ్యా ఈ కరోనా వైరస్ బారిన పడకుండా వారిని కాపాడమని, వారి చుట్టూ మీ కంచె కాపుదల వేయండి. దీన్ని త్వరగా మా దేశం నుండి తరిమి కొట్టి ప్రభువా ప్రపంచ దేశంలోనే లేకుండా చేసి అందరికీ నెమ్మది సమాధానం. ఒకవేళ మీరు రానయ్యున్నారు ప్రభువా లేఖనాలను బట్టి, అలాంటిది ఏదైనా ఉంటే మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచు, మా పాపములు తప్పిదముల అపరాధములన్నీ క్షమించి యేసు నామములో మమ్మల్ని రక్షించమని, పరిశుద్ధపరచమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీకు అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.